అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోన్ నియోజకవర్గం సీటు నీకా నాకా ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారా, కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అక్కడికి వస్తున్నారా అనేటువంటి ఉత్కంఠకు తెరదించింది రాష్ట్ర అధిష్టానం. ఈరోజు ఉమ్మడి జాబితా ప్రకటించిన నేపథ్యంలోనే డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించారు. ఆయన మనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు, ఎలా ఫీల్ అవుతుంది? ఈ పాలిటిక్స్ మాకు ఈ టికెట్లు కొత్తవి కాదు. ఇన్నిసార్లు మా ఫ్యామిలీ చాలాసార్లు ఎలక్షన్లు ఫైట్ చేసాము, ఇది కొత్త విషయం కాదు. కానీ ఏమంటే ఈరోజు డోన్కి పోవడం కూడా అది అధిష్టానం డిసైడ్ చేసింది కాబట్టి వారి ప్రకారం నేను యాక్సెప్ట్ చేసాను. మామూలుగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎంపీగా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల సుబ్బారెడ్డి మార్చి నాకు అనౌన్స్ చేయడం జరిగింది. అది పార్టీ సిద్ధాంతం కాబట్టి ఫ్యామిలీ ఒక ఫ్యామిలీకి అన్నారు, దాని ప్రకారం పోతున్నాం. అది ఏది చేసినా కానీ మేము పార్టీ గెలుచుకోవాలి, మేము అధికారం రావాలి, వస్తే తప్ప ఈ ప్రాంతం బాగుపడదు. ఈ 5 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బంది పడ్డాం మనం, అన్ని రకాల కుంటుపడ్డాం మనం. అరాచకం ప్రభుత్వం ఇది, దోపిడీ, లూట్, పేపర్ ప్రశ్న కొట్టడము, భయపడము, ఇష్టపడి ఇస్తుంది దేశం. కాబట్టి వాళ్ళకి పురుష పెట్టాలంటే మళ్ళీ తెలిసి పెట్టి రావాలి. అందుకోసం మేము కూడా పార్టీ సిద్ధాంతాలను ఒప్పుకొని పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో మేము ఈరోజు డోని ఒప్పుకున్నా. తప్పుడు నేను కృషి చేస్తాను. మాకు కావాల్సింది మా ప్రాంతం బావాలి. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కాల్ చేశాం. మరి ఇప్పుడు కూడా ఇంకా చాలా కార్యక్రమం చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి కాల్ చేయలేదు, ఎక్కడ చేయలేము. చెప్పుకుంటారు నాయకులు చేసామని, ఎక్కడ చేయలేదు. రోడ్లు వేసారు, బిల్డింగ్ కట్టినప్పటి అభివృద్ధి కాదు. అది అభివృద్ధి అంటే ప్రాంతం పరిస్థితి తెలుసుకొని ఆడ లోకల్ సమస్యలు ఏమున్నాయి, పిల్లల ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, గ్రామ పరిస్థితి ఏంటి, తాగినీటి ఏంటి, సాగునీటి ఇవన్నీ కనుక్కొని చేస్తే అప్పుడు అభివృద్ధి. కానీ రోడ్లు వేసాము, బిల్డింగ్ కట్టే అభివృద్ధి కాదు. అది కూడా ఒక పులివందల డోన్ తప్పించి ఎక్కడ అభివృద్ధి కాలేదు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కాదు. వాళ్ళ స్వార్థం కోసం 2,000 ఖర్చు పెట్టి, అక్కడ 4,000 ఖర్చు పెట్టి ఆ 2 ఊరు ప్రాంతం చేసినప్పటి నుంచి ఎక్కడ అభివృద్ధి కాలేదు. దాని అభివృద్ధి అని ఒప్పుకోను నేను. దాని అభివృద్ధి కాదు. గతంలో స్వేత ఎమ్మెల్యేప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమం చేశాం. దాదాపు 70 కోట్లు పెట్టి డోన్కి మంచిగా ఇచ్చాము. 70 కోట్లు పెట్టి రాజు దాదాపు 10 సంవత్సరాల క్రితం. ఈరోజు డోన్ నీళ్ళు లాగుతున్నారు. ఈరోజు డోన్లో నీళ్ళు లాగుతున్నాడే కేవలం శ్వేత రాజశేఖర్ చేసిన కార్యక్రమం గురించి. ఈరోజు వైకాపాలు ఎక్కడ చేసిన లేదే. ఇల్లు ఇచ్చాము, దాదాపు కొన్ని లక్షల వేలు ఇచ్చాం. శ్వేత ఎమ్మెల్యేప్పుడు నేను పేరు దానికి కొన్ని లక్షలు ఇల్లు ఇచ్చాము. ఇప్పుడు ఎక్కడ దాఖలు లేదే. ఎక్కడ ఇచ్చారు వాళ్ళు? ఉన్న తిట్టుకోవడం ఇంత పరిస్థితి లేదు. డోన్లో నేషనల్ అయిపోతే ఎన్ని ఇళ్ళు ఇచ్చాం శ్వేత ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా. రాజశేఖర్ ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమం చేసాం మనం. ఈరోజు మేము హాస్పిటల్ కట్టాము. హాస్పిటల్ కట్టారు, ఎవరు దూరం కట్టారు హాస్పిటల్. దాని లాభం ఏముంది? హాస్పిటల్ తర్వాత ఎక్విప్మెంట్ కావాలి, దానికి స్టాఫ్ కావాలి, దానికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. హాస్పిటల్ కట్టామంత మాత్రాన పేషెంట్లకు మేము ట్రీట్మెంట్ దొరకాలి. అది కావాల్సింది ఇండస్ట్రీస్ కావాలి. డోన్ మంచి మైనింగ్ ఏరియా, అక్కడ మంచి ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. అది పట్టించుకోలేదు. ఉన్న ఇండస్ట్రీ మూసేశారు. అందరికీ కేసు పెట్టించి ఒక్కొక్కరికి లక్షలు కోట్లు లక్షల మీద ఫైనల్ చేశారు. అదే అభివృద్ధి. అప్పుడు మేము చూపిస్తాం. ప్రజలు మమ్మల్ని నమ్ముకునేది దాన్ని సంతోషపడతారు. ప్రకాష్ వస్తే మా ప్రాంతం బాగుంటుంది, ఇటువంటి అరాచకం గవర్నమెంట్ పోతుంది, వీళ్ళు ఏం చేసి అరాచకం తప్ప నుంచి ఎక్కడ కానీ ప్యాపిల్ కానీ డోన్ కానీ ఎక్కడ కానీ ప్రేమతో ఈ రాజకీయ రాజ్యం వెళ్ళలేదు. పోలీసు పెట్టుకొని ఒకప్పుడు డోన్ కంచుకోట కోట్లకి 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందంటారు? డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళ ఎప్పుడు కాదు, కొన్ని వేరే మనసులు ఉన్నాం వాళ్ళకు. ఈరోజు ఎందుకు ఇప్పుడు నేను నా పేరు చెప్తే దాదాపు 3 నెలల నుండి సంతోషపడతారు. ప్రకాష్ రావాలి సంతోషపడితే మేము వాళ్ళకి చేసే కార్యక్రమాలు వాళ్ళు కూడా మా మనసు ఉన్నారు, మేము కూడా వాళ్ళ మనసు ఉన్నాం. కాబట్టి వాళ్ళు వస్తే మాకు న్యాయం జరుగుతుంది, అరేంజ్మెంట్ ఉండదు, బతుకొచ్చే అన్ని కులాలు ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా బతుకొచ్చే ధీమలో మొదటి మేము కేవలం అక్కడ ఇప్పుడు కలిసిపోయాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక అటువంటి స్థానం ఎక్కడ దొరకదు. ఇద్దరు కలిసి పోటీ చేస్తాం కాబట్టి సమస్య లేదు. ఇద్దరు కలిసి మేము అభివృద్ధిలో బ్రహ్మాండంగా డోన్ అభివృద్ధి తీసుకెళ్తాం. మేము కుటుంబం కానీ కేవలం కుటుంబం కానీ తప్పకుండా వారి శాఖ నాకుంటుంది, నాకు శాఖ వాడుతుంది. తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా డోన్ని మంచి అభివృద్ధి తీసుకెళ్తాం. వాళ్ళు నా శాఖ నాకు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ శాఖ నాకు ఉంటుంది. ఇద్దరు కలిసి జోడితే మాది ముందుకెళ్ళి మేము దాన్ని అభివృద్ధి ముందు తీసుకెళ్తాం. దాంట్లో సమస్య లేదు, అందులో సమస్య లేదు. మాకు కావాల్సింది ప్రాంతం బాగుండాలి. రైతుల సమస్య, రైతు పండించబడే గిట్టుబాటు కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి, గ్రామాల అభివృద్ధి రావాలి. అది మా సిద్ధాంతం. తప్పకుండా ఎంతమంది చాలామంది ఇందాక అడిగారు. చాలామంది కర్నూలు ప్రాంతంలో పార్టీ చేయముందు కొన్ని ప్రాజెక్టులు నేను ప్రామిస్ చేశాను. ఇప్పుడు మంచి అవకాశం నాకు.
తప్పకుండా మా గవర్నమెంట్ ఇస్తుంది 4 ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. కోట్ల ఎంపీగా ఉంటేనే ఈ 7 నియోజకవర్గాలు బాగుంటాయి, కర్నూలు జిల్లా బాగుంటుంది అనేటువంటిది పబ్లిక్లో ఉంది, మీ క్యాడర్లో ఉంది. అలాంటిది మీరు ఇప్పుడు డోన్కే పరిమితం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎమ్మెల్యేగా పోటీ. అంటే ఈ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? అలాగే అని కాదు, ఇప్పుడు గవర్నమెంట్ మారుస్తుంది కాబట్టి బైబిల్ ఎక్కడున్నా ఇప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నా ఏమైనా గవర్నమెంట్ రావాలి, గవర్నమెంట్ వస్తే పని ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నా నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాను. దానికి ప్రాజెక్ట్ కంప్లీట్ ఎవరు ఆపలేను నేను. నా కోరిక చిరకాలపు కోరిక రైతులు బాగుండాలి, దాని డెవలప్మెంట్ విషయంలో అన్నీ ఎవరు ఆపలేరు. నేను తప్పకుండా ఆపినా ముందుకు పోతాను. ఈ ప్రాజెక్టులు ముఖ్యమంత్రితో మాట్లాడి మా కాబోయే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తాను, తొందరగా కంప్లీట్ చేసి అది ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎంపీగా ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఎవరు ఆపలేరని తప్పకుండా ఆ కార్యక్రమం కంప్లీట్ చేస్తాను. 4 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రైతుల మాటకి ఇచ్చిన కాబట్టి మాట నిలబెట్టుకుంటాను. అది నా ధీమా, నా ఇచ్చిన మాట, పెద్ద ఇచ్చిన మాట కాబట్టి ఆ మాట నిలబెడతాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ 4 ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అంటే ఢిల్లీ రాజకీయాల్లో కోట్ల చక్రం తిప్పేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అయినారని అంటే అది కాల పరిస్థితి అన్నప్పుడు మనము ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ పాలిటిక్స్ వేరే, రీజనల్ పాలిటిక్స్ వేరే ఉంటుంది. ఒకటి రీజనల్ పార్టీ ఉన్నప్పుడు రీజనల్ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళ పెద్దవాళ్ళకు ఒక సిద్ధాంతాలు ఉంటాయి. నేషనల్ పార్టీ సిద్ధాంతాలు వేరే, రీజనల్ పార్టీ సిద్ధాంతాలు వేరే. నేషనల్ పార్టీలో దేశం మొత్తం రాజకీయం చేయాల్సి వస్తుంది. ఇది ఎట్లా కాదు, రీజనల్ పార్టీ ఒకటే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉంటే మన ప్రాంతం బాగుపడవచ్చు. లిమిటెడ్ జిల్లాలు కాబట్టి గవర్నమెంట్తో, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పుతుంది కాబట్టి మాట్లాడి డబ్బు ఎక్కువ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉంది. ఎప్పటికంటే తప్పకుండా మేము కూడా వాళ్ళతో మాట్లాడి, ముఖ్యంగా వేదావతి వేదావతి కృష్ణా విషయం కాబట్టి గుండెవాడ విషయంలో పక్కన తెలంగాణ కానీ అక్కడ కర్ణాటకతో మాట్లాడి, మెయిన్ చంద్రబాబుతో మాట్లాడి, ఈ 2 స్టేట్స్తో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అప్పుడు నిజమైన రైతులకు న్యాయం చేసిన అవుతాం మేము. నేను కానీ చంద్రబాబు కానీ అవు కానీ ఆ ధైర్యం మాకు ఉంది, నాకు కానీ చంద్రబాబు నాయుడు కానీ. అప్పుడే మమ్మల్ని నమ్ముతారు ప్రజలు. ఎమ్మెల్యే మాత్రం ఎంపీ మాత్రం కాదడా, మనం ఇచ్చే మాట నిలబెట్టుకోవాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు మమ్మల్ని. లేకపోతే మళ్ళీ ఫ్యూచర్ కూడా తెలుగుదేశం పార్టీ మాట ఇస్తే ఉంటుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఇక పర్మనెంట్గా రేపు 50 ఎలక్షన్ కూడా మళ్ళీ 29 ఎలక్షన్ కూడా ప్రజల్లో అరే తెలుగుదేశం వాళ్ళు మాట ఇస్తే మాట నిలబెడతారు అని మళ్ళీ మాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం పోగొట్టుకోము, తప్పకుండా ప్రజల కోసం పోరాడతాం, రైతులు కాపాడుతాం, ఈ ప్రాంత అభివృద్ధి చెందుతాం. ఇంకా చాలా చేసుకోవాలి, ఇండస్ట్రీస్ తీసుకోవాలి, డోన్లో మంచి మినరల్స్ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో నిన్నటి దాకా నేనే పోటీ చేస్తాననేటువంటి ధర్మవరం సుబ్బారెడ్డికి ఈరోజు సీట్ రాలేదు, నిరాశలు ఉన్నారు. ఈ వచ్చే మీతో కలిసి పనిచేసే ఛాన్స్ ఉందా? అది హైకమాండ్ చూసుకుంటుంది. ఎవరికైనా పార్టీకి పని చేయాల్సిందే, పార్టీకి పని చేసిందే, అది హైకమాండ్ చూసుకుంటుంది. మనకి సంబంధం లేదు, హైకమాండ్ చూసుకుంటుంది. మేము కలుపుకొని పోయి బాధ చేస్తాం. ఎవరు కలుపుకొని పోవాల్సింది ఎలక్షన్లో. టికెట్ రాని మాత్రం డిసప్పాయింట్ అవసరం లేదు, కలుపుకొని పోవాలి. గవర్నమెంట్ వచ్చేప్పుడు మళ్ళీ అంతకలిసి ముందుకు పోవచ్చు. ఇప్పుడు కొంత మాత్రాన కలుపుకుని పోతే మంచిది, ఆయన కలుసుకొస్తే మంచిది, కలుసుకుని పోవాలి. పార్టీ ఒకటి కదా, వేరే పార్టీ కాదు, ఒకటే పార్టీ కాబట్టి కలుసుకుని పోవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. అది ఎందుకు ఇచ్చింది ఈ మాట, ఎందుకు ఇచ్చింది అని కారణాలు వేరే ఉండొచ్చు. కానీ పరిస్థితి పెట్టి ఛాన్స్ సీట్ పరిస్థితి పెట్టి మారుస్తున్నారు. అప్పుడు 6 పరిస్థితి వేరే, పరిస్థితి వేరే. 6 పరిస్థితుల్లో అమలు చేసి ఉండొచ్చు. ఇదే పరిస్థితి పడ్డం ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నప్పుడు ఛాన్స్ సీట్ మార్చారు. అవన్నీ మనము వీ కెనాట్ క్వశ్చన్ దేమ్. పార్టీ ప్రెసిడెంట్ మనకు క్వశ్చన్ ఎందుకు లేదన్నమాట. ఎందుకు ఇచ్చాం, మాకు ఎందుకు లేదు క్వశ్చన్ మనకు లేదు. పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ ఆదేశం ప్రకారం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నడిచిన బాధ్యత ఎవరికైనా ఉంది. దాని ప్రకారం పోతాం. నేను డోన్ పోతే కోరుకోలేదు, వాళ్ళని ఎలక్ట్ చేశారు. నేను ఎంపీ అడుగుతాను కానీ వాళ్ళు డోన్ అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ మనకు తెలియదు కదా, ఎందువల్ల మాట ఇచ్చాడో తెలియదు మనకు, ఎందువల్ల నా పేరు పంపించారు అని తెలియదు. కాబట్టి అవన్నీ మనం అడిగే మనం అడగకూడదు. వాళ్ళు చెప్పిన కాబట్టి దానికి మనం పోతున్నాం అంతే. డెఫినెట్గా అటు ఒబ్బే పార్టీ ఇన్స్ట్రక్షన్ మనం లేదా మనకే నష్టం. వద్దంటే టికెట్ వద్దంటారు, అంతే అంతట్లేదు. కాబట్టి ఏదైనా ఎంపీ కానీ ఓకేనా వాళ్ళు చెప్పినప్పుడు ఎంపీ కానీ మీరు సిద్ధంగా ఉండాలి, ఎమ్మెల్సీ రెండింటిలో సిద్ధంటాం. దాంట్లో మధ్యలో పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము పాటిస్తాం. తప్పకుండా ఎక్కడున్నా ఏమాత్రం ఒకటి రైతులు కాపాడకుండా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం. సార్, ప్రధానంగా ఈ డోన్ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో మీ ప్రధాన అజెండా ఏంటి? ఏ అజెండాతో పబ్లిక్ వెళ్ళిపోతుంది? అంటే నాకు తెలిసిన వరకు డోన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోడ్లు కానీ చాలా సమస్యలు, తాగిన సమస్య కానీ చాలా సమస్యలు ఉన్నాయి. అవి వస్తే మనం పోతే ఇప్పుడు ఇంతప్పుడు మనం ఒక ఎక్స్ఎంపీగా లేక కంటే ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అనేది తెస్తాం మనకు. మనం ఆఫీసర్తో మాట్లాడుకొని ఎక్కడ ప్రాంత సమస్యని దాన్ని తీర్చే అవకాశం ఉంటుంది మనకు. ఇప్పుడు ఒక ఎంపీగా ఒక ఎక్స్మినిస్టర్గా కంటే ఇప్పుడు ఎమ్మెల్యే కదా కాబట్టి ఎమ్మెల్యేకు ఉన్న హక్కులు బట్టి మనం దాన్ని తెలుసుకొని ప్రాంత సమస్యలు, ఇక్కడ మొదలది కొండ ప్రాంతం ఉంది, బాగా మినరల్స్ బాగున్నాయి, ఇవన్నీ స్టడీ చేసి
ఏం చేయాలనేది ముఖ్యమంత్రి అప్పుడు మా కాబోయే ముఖ్యమంత్రి మాట్లాడి తప్పకుండా ప్రజలతో ప్రతి గ్రామానికి ఇస్తాను, ప్రజలతో మమ్మీకి కనుక్కొని వాళ్ళకి ఎటువంటి సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు నా బాధ్యత. తప్పకుండా ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను తప్పకుండా విశ్వాసాన్ని నేను కోల్పోకుండా వాళ్ళు కాపాడుతాను, అభివృద్ధి ముందు పోతాను కూడా నమ్మకం. డోన్లో ఎన్ని చెరువులకు నింపాలి అవన్నీ కూడా నేను స్టడీ చేస్తాను. ఎంత వీలైతే ఇంకా ప్రపోజల్ కొత్త పవర్ పెట్టి వీలైతే వాటర్ లిఫ్ట్ చేసి అంటే ఫీజిబిలిటీ బట్టి ఆ ప్రాంత సమస్య బట్టి ఆ ప్రాంత ఏరియా బట్టి వీలుంటే వాటర్ లిఫ్ట్ చేసి తాగినీటి సమస్య కోసం వ్యవహరిస్తాం. మెయిన్గా తాగినీటి సమస్య లిఫ్ట్ ఇప్పుడు చాలా భూగర్భ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ నీరు సమస్య దాన్ని కూడా స్టడీ చేస్తాం. దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉన్నా లేదా ఏం చేస్తే వాళ్ళకి సమస్య సరిపోతుంది కూడా స్టడీ చేసి ఆఫీసర్తో కలిసి మాట్లాడి స్టడీ చేసి మిగతా తొందరనే దాని పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. కంగ్రాచులేషన్ సార్, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని నాటితో కోరుకుంటుంది. కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఓడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తాను. ఖనిజ సంపద చాలా ఉన్నటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి పరిశ్రమ వాడాలి, అభివృద్ధి జరగాలి, సాగు నీళ్ళు అందించేందుకు నేను కృషి చేస్తాను. ఆ నియోజకవర్గ ప్రజలు నన్ను పిలిచారు, ఆ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తా అంటున్నారు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.